దక్షిణ దేశ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తుతున్నారు. వచ్చే బుధవారం నుంచి వనంలో ఘనంగా జనజాతర ఆరంభమవుతుంది. ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేడారంలో జాతర రద్దీ ఇప్పటికే మొదలు కాగా ప్రతిరోజు 1,00,000కు పైగా భక్తులు తల్లులను దర్శించుకుంటున్నారు. వారాంతాల్లో 4-5 లక్షల మంది దర్శనాలకు విచ్చేస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి గద్దెల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. మేడారంలో మండమెలిగే పండుగ ఆద్యంతం కోలాహలంగా సాగింది. డప్పు డోలు వాయిద్యాలతో మేడారం గద్దెల పరిసరాలు మారుమోగాయి. దుష్ట శక్తులు రాకుండా దిష్టి తోరణాలు కట్టి పూజారులు సాంప్రదాయ పూజలు చేశారు. మేడారం మహాజాతరకు సింగరేణి ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి తన వంతు సేవలందిస్తోంది. ₹1,00,00,000 నిధులివ్వటమే కాకుండా మహాజాతరకు వచ్చే భక్తులకు సాయంతో పాటు అవసరమైతే ఆసుపత్రికి తరలించేందుకు 39 మంది సహాయక బృందాలు ఇప్పటికే మహాజాతరకు పంపించింది. 20 మంది స్కౌట్ అండ్ గైడ్స్ తో పాటు జంపన్నవాగు వద్ద ప్రమాదాల బారిన పడకుండా 17 మంది గజ ఈతగాళ్లను మేడారానికి పంపించినట్లు భూపాలపల్లి సింగరేణి జీఎం వెల్లడించారు. ఇవన్నిటికీ మనము హెల్ప్ చేస్తున్నాము. దానిలో భాగంగా నిన్నటి నుండి మనము రెస్క్యూ టీమ్స్ ను ఒక 39 మందిని పంపించడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కూడా రెస్క్యూ టీమ్స్ పంపించాము. సో ఈ రెస్క్యూ టీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా దెబ్బలు తాకినా ఇంకేమైనా ప్రాబ్లం అయినా కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అలాగే సిపిఆర్ ఏమైనా స్పృహ తప్పి పడిపోయినా సిపిఆర్ కూడా చేసి ఇమ్మీడియట్ గా హాస్పిటల్కు పంపించడానికి అవకాశం అనేది ఉంటుంది. మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. భక్తులు 7658912300 నెంబరుకు హాయ్ అని మెసేజ్ పంపితే జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నాన ఘట్టాలు తదితర సమాచారం నేరుగా వాట్సాప్ లో లభించనుంది. ఆ సేవలతో భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది.